తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించేటువంటి గోదావరి పుష్కరాలపై ఈ నెల 23న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి మరికొన్ని ప్రతిపాదనలు రావాల్సి ఉంది. ఇక అవి వచ్చాక మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు కసరత్తు మొదలవుతుందన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. కెమెరాస్ తీసుకొచ్చాం. ఏఐ కెమెరాస్ మొట్టమొదటిగా ట్రయల్ రన్ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. ఆ ఏఐ కెమెరాస్ ద్వారా డెన్సిటీ ఎంత ఉంటుంది, ఏ ఘాట్లో ఎంత డెన్సిటీ ఉంది, ఆ డెన్సిటీకి అనుగుణంగా ఘాట్ కెపాసిటీ ఎంత, డెన్సిటీ ఎంత, వెంటనే డాష్ బోర్డ్కి వచ్చిన మరుక్షణం అక్కడ కెపాసిటీ మించుతుందంటే వెంటనే అక్కడ అలర్ట్ ఇస్తుంది. అక్కడ ఎవరైతే కమాండ్ రూమ్ ఉందో ఫీల్డ్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్కి అలర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ఘాటు కాదు ఆ ఘాటుకి వెళ్ళండి అని చెప్పగలిగే అవకాశం ఉండే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని ట్రయల్ రన్ చేయడం జరిగింది. దాంతోపాటు చైల్డ్ ట్యాగ్స్ కూడా ట్రయల్ రన్ చేసాం. సుమారు 6000 చైల్డ్ ట్యాగ్స్ని సుమారు 200 మంది వాలంటీర్ల సహకారంతో ట్యాగింగ్ చేయడం జరిగింది. ఏఐ కెమెరాస్ తీసుకొచ్చాం. ఏఐ కెమెరాస్ మొట్టమొదటిగా ట్రయల్ రన్ పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నాం. ఆ ఏఐ కెమెరాస్ ద్వారా డెన్సిటీ ఎంత ఉంటుంది, ఏ ఘాట్లో ఎంత డెన్సిటీ ఉంది, ఆ డెన్సిటీకి అనుగుణంగా ఘాట్ కెపాసిటీ ఎంత, డెన్సిటీ ఎంత